హలో హలో అన్నయ్య, నేను పూజ అమ్మని మాట్లాడుతున్నాను. అన్నయ్య, నేను వారం క్రితం బట్టలు కుట్టమని ఇచ్చాను నీకు. అక్క, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? అన్నయ్య, 2 రోజులు పూజ వాళ్ళ నాన్న నేను బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది పెళ్లి ఇల్లు నీకు తెలుసు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. పూజా బట్టలు రెడీ అయ్యాయా? నేను ఇప్పుడు అవి చూడొచ్చా? ఎందుకంటే నేను అటు వస్తున్నా. అక్క, నేను అవి రెడీ చేస్తున్నాను. సాయంత్రం కల్లా ఇచ్చేస్తాను. మీరేం ఆలోచించకండి. అసలు రెడీ అయిన వెంటనే నేను ఇంటికి వచ్చి డెలివరీ చేస్తాను. మీరు జాగ్రత్త వెళ్ళిరండి. పూజా బాధ్యత ఇప్పుడు నా బాధ్యత. మంచిది అన్నయ్య, చాలా ధన్యవాదాలు అన్నయ్య. నమస్తే. మీరు నాకు కుట్టడానికి ఇచ్చిన బట్టలు నేనే మీకు తెచ్చాను. మీ అమ్మాయి స్వయంగా ఫోన్ చేసి చెప్పింది నాకు మీ దగ్గరకు వచ్చి చెక్ చేయించమని. ఇలా ఇవ్వండి. ఇదిగోండి. ఇలా ఇది రావట్లేదు. ఒకసారి తలుపులు తెరవరా? ఇది చూడు, ఇది ఎంత అందంగా కుట్టానో. నీలాగే దీన్ని వేసుకొని ఒకసారి సరిపోతుందో లేదో నాకు చెప్పు ఒకసారి. ఇది దయచేసి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, ఇక వెళ్ళండి. ఇందులో నా సామాన్లు కొన్ని ఉన్నాయి. ఒకసారి దయచేసి మీరు వెళ్ళండి. ఫోన్ లిఫ్ట్ చేయి. తలుపు లేదని చంపేస్తా. అయ్యో, చూడు, ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. ప్లీజ్ 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 వెళ్ళు. ప్లీజ్, నీకు దండం పెడతాను, వెళ్ళిపో ప్లీజ్. మీరందరూ నన్ను ఎందుకు అర్థం చేసుకోరు? ఎందుకు అర్థం చేసుకోరు? నాకు నిన్ను బలవంతం చేయడం అసలు ఇష్టం లేదు. ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. నీకు చేతులతో దండం పెడతాను ప్లీజ్. సరే, ఇది వేసుకొని చూపించు. దాన్ని నేను ఎలా కుట్టాను. ఎవరికి చెప్పే ధైర్యం చేయకు. నీ పెళ్ళి కూడా క్యాన్సిల్ అవుతుంది, ఇంకా మీ కుటుంబానికి కూడా అవమానం. ఇంత పెద్ద షాక్ మీ కుటుంబం ఎలా భరిస్తుందంటావు? మరి ఇంకా నాకు నచ్చినప్పుడల్లా అప్పుడు నేను నిన్ను దగ్గరికి పిలుస్తాను, నా దగ్గరికి పిలుస్తాను. మరి నువ్వు ఎటువంటి సందేహం లేకుండా రావాలి. అర్థమైందా? నాకు అందంగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. నేనేదో పని మీద వచ్చాను. నువ్వేంటి ఇక్కడ?
ఇక్కడేం చేస్తున్నావు? ఇదేంటి, నువ్వు ఇంకా పూజకు బుక్స్ ఇవ్వలేదా? నువ్వు వెళ్ళు, నాకు నిజానికి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అరే నువ్వు ఇలా చేస్తే ఎలా? అరే అలీ అన్న, మిమ్మల్ని అడిగితే మేము మర్చిపోయాను. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. అది మీరేంటి ఇక్కడ? అరే మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఆ, సరే చెప్పు, బట్టలు రెడీ అయ్యాయా? అరే వాటి పని జరుగుతూనే ఉంది. అవునా, సరే అయితే నేను రేపొచ్చి తీసుకువెళ్తాను. నువ్వైతే బట్టలు సిద్ధం చేసి ఉంచు. ఇప్పుడైతే నేను త్వరగా వెళ్ళాలి. సరే. పద. అరే బిల్డింగ్ నుంచి పడిపోయిందంటే, అరే ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి. నేను వెళ్ళనా? సరే వెళ్ళు. అరే భయ్య ఆగు. నేను పిలుస్తున్నాను వినిపించట్లేదా? సార్ క్షమించండి, నేను వినలేదు. తెలుసు కదా ఇక్కడ ఏమైందో. అది సార్, అది పూజ విషయంలో. అయితే నీకు పూజ గురించి ముందే తెలుసా? అది సార్ నాకు తెలుసు, పూజకి పెళ్లి ఫిక్స్ అయిందని. దాని గురించి ఏమైనా తెలుసా? పెళ్లికి కొన్ని రోజుల ముందే తన ఆత్మహత్య ఎందుకు చేసుకుందని. సార్ అది నాకు తెలియదు సార్, కానీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి కాదు సార్. సార్ దాని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలిసి ఉండాలి, అమ్మ ఆత్మహత్య ఎందుకు చేసుకుందనేది. నీకు తెలిసి ఆమెకు వేరే ఎవరితో అయినా సంబంధం ఉందా? తప్పు సార్, అలా అనడం లేదు సార్. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సార్, ఎఫ్ఐఆర్ ఉందా లేదా అని వాళ్ళ బంధువులు మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. అది వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పాలి. బయట వాళ్ళు మాట్లాడుకున్నది ఏముంటుంది సార్, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కానీ సార్ పూజ ఎందుకు ఇలా చేసిందో అర్థం కావట్లేదు సార్. సరే నువ్వు వెళ్ళు, ఏవైనా అవసరం ఉంటే పోలీస్ స్టేషన్కి రావాలి. సరే సార్. అరే అలీ అన్న చెప్పు, బట్టలు ఎంతవరకు వచ్చాయి? నేను ఇంకా అవి కుడుతూనే ఉన్నానమ్మా. నువ్వు నాకు ఇచ్చిన బట్టలు రెడీగా అయిన వెంటనే నీకు చెప్తాను. నువ్వు ఒకసారి దుకాణానికి వచ్చి ట్రయల్ తీసుకోవచ్చు. ఇదైతే చాలా మంచి విషయం. మీరు ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు కదా. మీరు ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడి ఉంటారు. అవును, నిజానికి నేను పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె ఆత్మహత్య చేసుకుందని విని నాకు చాలా బాధ అనిపించింది. ఆమె పెళ్లి బట్టలు కూడా నేనే కుట్టాను. విధి ఆట చూడండి, కొద్ది రోజుల్లో పెళ్ళి, ఇప్పుడేమో ఇదంతా. అయితే మీకు తెలుసా, జనం ఏదేదో మాట్లాడుకుంటున్నారు. అక్కడేదో ప్రేమ వ్యవహారం సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఆమె పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అలా చేసి ఉండొచ్చు. అలాగే ప్రీతిని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. నీకు తెలుసు కదా, నా భర్త చాలా దూరంలో ఉంటారని. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తారు. కాబట్టి జనమందరూ పెట్టే దిష్టంతా ఎప్పుడూ మా ఆయన మీద ఉంటుంది. అందుకే తెలుసా, మీ అన్నయ్య వచ్చినా కూడా ఆయన ఎప్పుడు అడుగు బయట పెట్టినవను. ఏంటోదినా నువ్వు కూడా. కానీ మీరు ఒకసారి బయటికి రావాల్సి వస్తుంది. ఎక్కడికి? అరే నా దుకాణానికి. మీ బట్టలు అక్కడే ఉన్నాయి. అరే నేనైతే ఖచ్చితంగా వస్తాను. అలీ అన్నా. అరే మీరా రండి, ఎందుకు బయటే ఉన్నారు? ఒక్క నిమిషం. డ్రెస్ ఎక్కడుంది? మెజర్మెంట్స్ బాగా వచ్చాయా? ప్రీతి ఈరోజు ఇంట్లో ఉంది కాబట్టి నేను త్వరగా మీ దగ్గరికి వచ్చేసాను. మీ సూట్ కదా, ఒక్క నిమిషం. ఇదిగో మీ సూట్. దీన్ని ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. చాలా బాగుంది. కానీ మీరు ట్రయల్ రూమ్ చూస్తున్నారు కదా, ట్రయల్ రూమ్ అక్కడ ఉంది, దిస్ సైడ్.
డ్రెస్ చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. ఎంత అందంగా కనిపిస్తుందో. చాలా బాగా కుట్టారు మీరు. ఇక్కడ లూజ్ ఉందా? లేదు, బానే ఉంది. మరి ఇక్కడ లేదు, బానే ఉందన్నా. ఇక్కడ లూజ్ ఉంది కదా? లేదన్నా, అంత పర్ఫెక్ట్ గానే ఉంది. అంతా బానే ఉందన్నా. ఇంకా అది ఇక్కడ లేదు, అంతా బానే ఉంది. అలియన్నా, అంతా బానే ఉంది. ఒక్క నిమిషం. ఇక్కడ లూజ్ ఉంది. అలియన్నా, ఏం చేస్తున్నావు? చాలా రోజుల నుంచి చెయ్యాలనుకుంటున్నాను. అన్న వదులు, అన్నయ్య వదులు, ప్లీజ్ అన్నయ్య వదులు. నువ్వు కూడా ఒంటరివే కదా? అన్న వదులు, ప్లీజ్. నువ్వు కూడా ఒంటరిగా ఉన్నావు, నేను కూడా ఒంటరిగా ఉన్నా. నీ భర్త తప్పకుండా వస్తా. అన్న ప్లీజ్ 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 వదలండి, వదలండి నన్ను. ఏంటి వెళ్ళనివ్వను. వెళ్తాను. బయటికి వెళ్తావా? సరే, వెళ్ళు. ఎక్కడికి? వెళ్తాను ప్లీజ్, వెళ్ళనివ్వు. అరే అన్న వదిలే ప్లీజ్. బయటికి ఎక్కడికి వెళ్తా? వదిలే. ప్లీజ్ వదిలే, 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 ప్లీజ్ వదిలే. వదిలే నన్ను, లేకపోతే అందరికీ చెప్పేస్తాను. వెళ్ళు.